పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యూట్యూబర్ కోమలి మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోమలి 3 సంవత్సరాలుగా మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డి ప్రేమలో ఉన్నారు. అయితే మధ్యలో ఏర్పడిన విభేదాల కారణంగా వీరు విడిపోయారు. కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ ఘటన యువతలో సంబంధాలపై క్షీణత, ఒత్తిడి వంటి అంశాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, హైదరాబాద్ నగరంలో మరో విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. సో ప్రేమ విఫలమై 21 ఏళ్ల యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకైతే పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం అయితే రేపుతుందని చెప్పొచ్చు. సో ఎవరైతే ఈ కోమలి ఉన్నారో విశాఖపట్నానికి చెందిన కోమలి ప్రస్తుతం హైదరాబాద్ లో మల్లారెడ్డి యూనివర్సిటీలో BSc అయితే చదువుతుంది. సో ఆమె మణికొండలోని చిత్రపూర్ కాలనీలో NGI అనే అపార్ట్మెంట్ లో తన మామ అంటే బంధువులు, సో వాళ్ళ బంధువుల వద్ద అయితే నివసిస్తుంది. సో ఆమె చదువుతో పాటు అంటే డిగ్రీతో పాటు ఆమె యూట్యూబ్ లో కూడా వీడియోలు అయితే చేస్తూ ఉంటది అనమాట. ఆమె డైలీ వ్లాగ్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటే అవన్నీ చేస్తూ ఉంటది. సో అలాంటి కోమలి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం అయితే సృష్టింది అని చెప్పొచ్చు. సో రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నానికి చెందిన కోమలి సాఫ్ట్వేర్ ఇంజనీరు మరియు యూట్యూబర్ అఖిల్ రెడ్డిని అయితే గత 3 సంవత్సరాలుగా వాళ్ళైతే ప్రేమించుకుంటున్నారు. సో కొంతకాలంగా వాళ్ళు ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే మనకైతే కొద్దిగా సమాచారం అందుతున్న నేపథ్యం. ఇంకా ఈ కారణంగా ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు అయితే నెలకొన్నాయి. సో పోలీసులు ఏం చెప్తున్నారు, 6 నెలల క్రితం కోమలి ఒకసారి ఆత్మహత్య చెప్తున్నారు. అప్పటికే కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని ఆమెకైతే సర్ది చెప్పారు. సో అయితే ఇటీవల ఆ పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం అయితే జరిగింది. సోమవారం అంటే మొన్న సోమవారం ఎవరు లేని సమయంలో కోమలి చీరతో ఉరేసుకుని అయితే ఆత్మహత్యకైతే పాల్పడింది. ఇంకా ఆమె తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఈ సంఘటన అంతా వెలుగులోకి వచ్చింది. ఇంకా పోలీసులు మొత్తానికి కేసును అఖిల్ రెడ్డి ఉన్నారు. సో అఖిల్ రెడ్డి, కోమలి, సో వీళ్ళిద్దరు కూడా 3 సంవత్సరాల నుంచి అయితే ప్రేమించుకుంటున్నారు. గత 6 మంత్స్ నుంచి అంటే 1 సంవత్సరం నుంచి అయితే వీళ్ళు దూరంగా ఉంటున్నారు. అంటే తనని మర్చిపోలేక బ్రేకప్ అయిందనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంది అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. సో ఎవరైతే రీసెంట్ గా అఖిల్ రెడ్డి కూడా తనకు ఫోన్ చేసినట్టు, ఫోన్ లో వాగ్వాదం జరిగినట్టు వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. సో ఈ అఖిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను కూడా యూట్యూబ్ టెక్కీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటారు. సో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి 3 సంవత్సరాలుగా అయితే వీళ్ళైతే ప్రేమించుకున్నారు. సో 1 సంవత్సరం నుంచి బ్రేకప్ అయి ఉంటున్నారు. అయితే తనని మర్చిపోలేక ఇక్కడ హైదరాబాద్ లో తన మామ నివాసం వద్ద చిత్రపూరి కాలనీ అయితే కోమలి నివసిస్తుంది. BSc చదువుతుంది. సో BSc తో పాటు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉంటది. సో ఈ మధ్య కాలంలో అఖిల్ రెడ్డితోని ఈమెతోని కొంత ఫోన్ లో సంభాషణ అయితే జరిగింది అనమాట. ప్రేమ పెళ్లికి సంబంధించిన. సో ఈ చర్చ కూడా జరిగిన నేపథ్యంలో ఇంకా తన ప్రేమ విఫలమైందని ఉద్దేశంతోనే తన ప్రేమించిన వ్యక్తి తనకు దక్కదనే ఉద్దేశంతోనే తను ఆత్మహత్యకైతే పాల్పడింది అని చెప్పేసి బంధువులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి ఘటన సమాజానికి చాలా హెచ్చరికలు అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఆ ప్రేమ విఫలం కావడం, జీవితాంతం అయితే ఇలాంటి యువతలో భావోద్వేగాలు ఎక్కువ ఉండడం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఆమె నిన్న ఎక్కువ ఆమె యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి ఎప్పుడప్పుడు వీడియోలు అయితే చేస్తూ ఉంటది. సో అలాంటి కోమలి ఇప్పుడు సడన్ గా ఇలాంటి న్యూస్ వినేసరికి వాళ్ళకి సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఎవరైతుందో, ఫాలోవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే కొద్దిగా తీవ్ర విషాదం అయితే మిగిలిందని చెప్పొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మనోవేదనకైతే గురవుతున్నారు. ఖచ్చితంగా మాకు ఆ కోమలికి చనిపోయిందంటే ఎందుకు చనిపోయింది గల కారణాలు చెప్పాలి, మాకు న్యాయం జరగాలి అనే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ సంఘటన ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రేమ విఫలమై చనిపోయిందని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. సో ఒక అంచనాకైతే రావచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళు 3 సంవత్సరాల నుంచి అయితే ప్రేమించుకున్నారు. సో గత 6 నెలల నుంచి సపరేట్ గా ఉంటున్నారు. సో లవ్ బ్రేకప్ అయిపోయిందనే ఉద్దేశంతో కోమలి ఎవరైతే ఉన్నారో తీవ్ర మనోవేదనకైతే గురై ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో 6 మంత్స్ బ్యాకే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ అయితే చేసింది. అప్పుడు ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చారు, చెప్పారు, నచ్చ ఉన్నారు. కానీ కాకపోతే ఆ అఖిల్ రెడ్డి తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో తనని మర్చిపోలేక లవ్ బ్రేకప్ అయితే తను దక్కడని ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి పోలీసులు వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు, అనుమానిస్తున్నారని చెప్పొచ్చు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.